శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మధ్యాహ్నం 1 గంట దాటాక జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు జీవిత భాగస్వామి మద్దతుతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగ నిపుణులకు ఉత్సాహంగా ఉంటుంది. కోరుకున్న ప్రదేశానికి బదిలీ జరగొచ్చు. బంధుమిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడండి. మానసిక ఆందోళన, అనారోగ్య బాధలు అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. నూతన కార్య ప్రణాళిక జరుగుతుంది. కష్టపడి నిజాయితీగా పనిచేయాల్సిన రోజుగా వీరికి చెప్పడం జరుగుతుంది. తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించడం ఇకనైనా మానుకోండి. మీ పిల్లల కెరియర్పై పూర్తి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వారికి కొత్త మార్గాన్ని చూపించాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యంలో కాస్త క్షీణత ఉండొచ్చు. దాని గురించి అజాగ్రత్తగా ఉండొద్దు. దూరంగా నివసిస్తున్న బంధువు ఒకరు మిమ్మల్ని కలవడానికి రావచ్చు. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీ ఆదాయం పెరుగుతుంది. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఈ రాశి వారికి ఈ రోజున కొన్ని ప్రత్యేక అవకాశాలు రావచ్చు. కార్యాలయంలో సూచనలు ప్రశంసించబడుతున్నాయి. డబ్బుకు సంబంధించిన ప్రణాళికలపై పని ప్రారంభించొచ్చు. ప్రేమ సంబంధాల్లో సాన్నిహిత్యం ఉంటుంది. ఈ రోజు సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. అప్పు చేయాల్సి రావచ్చు. అభివృద్ధి కొరకు మాత్రమే ఖర్చు చేస్తారు. ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. నూతన పెట్టుబడులకు అనుకూల సమయం. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఫలప్రదంగా ఉంటుంది ఈ రోజు. వ్యాపారస్తులకు అనుకూలం. బుద్ధి బలంతో లాభాలు పొందుకుంటారు. వివిధ మార్గాల నుంచి పెట్టుబడులు వస్తాయి. వృత్తిపరంగా చాలా ధనం సంపాదిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. గొప్ప రోజు అవుతుంది. ఒకరి సామర్థ్యంపై మీ నమ్మకం సరైందని నిరూపించబడుతోంది. ఒంటరి వారికి వారి ప్రేమ నుంచి మీ శ్రమ, సందేహాలు చాలా వరకు కూడాను అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామి కాకుండా వేరొకరి వైపు ఆకర్షితులవుతారు. వివాహ జీవితంపై ఇది ప్రతికూల ప్రభావం చూపించొచ్చు. అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాల్సి రావచ్చు. వ్యాపారవేత్తలు సంతోషంగా ఉంటారు. వారికి పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది. ఏదైనా పనిలో పెట్టుబడి పెట్టాల్సి వస్తే ధనాన్ని ఉదారంగా అస్సలు పెట్టొద్దు. అదృష్టమే ఉంటుంది, కానీ జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో విశ్వసనీయత కాపాడుకోవడానికి గంభీరంగా ఉండండి. వ్యక్తిగత పని పూర్తి చేయడానికి మంచి సమయం. బిజీగా ఉన్న బంధువులు కుటుంబం కోసం సమయం కేటాయిస్తారు. కొన్ని ప్రత్యేక పనులకు ప్రశంసలు యువతకు దక్కుతాయి. విశ్వాసం పెరుగుతుంది. అపరిచితులు, తెలియని వారితో డబ్బు లావాదేవీల విషయంలో జాగ్రత్త. కొన్ని కుట్రలకు బలి కావచ్చు. చెడు సహవాసాలకు దూరం జరగండి. వ్యాపార స్థలంలో మీ పనికి కూడా చాలా వరకు జాగ్రత్త. అజాగ్రత్త కారణంగా ఉద్యోగులు కూడా పనిపై శ్రద్ధ చూపించకపోవచ్చు. దిగుమతి, ఎగుమతి సంబంధిత వ్యాపారంలో లాభదాయకమైన పరిస్థితి ఏర్పడుతుంది. వివాహ సంబంధాల్లో ప్రేమ ఉంటుంది. ఇంట్లో ఆనందం, శాంతి వాతావరణం ఉంటుంది. అలాగే ఆహారం, దినచర్య సరిగ్గా ఉంచుకోండి. గ్యాస్ సంబంధిత సమస్యలు ఉండొచ్చు. మధ్యాహ్నం 1 గంట దాటాక శుభవార్త అందుతుంది. అది విని కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉంటారు. ఈ వార్త అదనపు ఆదాయ వనరుకి అని చెప్పడంలో మేము చాలా సంతోషిస్తున్నాము. ఆదాయపరంగా ఉన్న ఇబ్బందులు, మీకు అదనపు ఆదాయం కానీ, కుటుంబంలో ఆదాయం పెరిగే అవకాశం కానీ, ఆకస్మికంగా ధనం చేతికి వచ్చే అవకాశం కానీ, ఇలా ఏదో ఒక రూపంలో భగవంతుడు మీకు సాయం అందించబోతున్నాడు. అంతా మంచి జరుగుతుంది. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి.